హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా బాగున్నామండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వచ్చిన రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇంకా చూసారు కదండి, ఇక్కడైతే మేము పడుకొని ఉన్నాము. సో బయటకు వెళ్ళేసి వచ్చామన్నమాట. సరే ఇంకా కొంచెం అలసటగా ఉంటే ఇంకా కాసేపు పడుకున్నాము. సరే ఇది వచ్చేసి నైట్ అనమాట. సో గోరింటాకు అయితే పెట్టుకున్నాము. ఎప్పుడు వెళ్ళినా తిరుపతికి గోరింటాకు అయితే పెట్టుకుంటాం అనమాట. సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే పెట్టుకున్నాము. తర్వాత వాష్ చేసేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు పిజ్జా అడిగారు. చూసారు కదా, వాళ్ళే ఫోన్లో బుక్ చేసుకున్నారనమాట. వాళ్ళకి ఏమేమి కావాలనేసి డిఫరెంట్ టైప్స్ అనమాట. 4 టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే బుక్ చేసుకున్నారు. సో ఇక్కడ అదే ఇంకా తింటూ ఉన్నారనమాట. సో నేను కూడా ఒక పీస్ అయితే టేస్ట్ చేశాను. చాలా బాగున్నాయండి పిజ్జాస్. చిత్తూరులో ఒకసారి బుక్ చేసినామండి, అస్సలు నచ్చలేదు మాకు. సో ఇవైతే కొంచెం బాగున్నాయన్నమాట టేస్ట్ అదంతా కూడా. ఒకటి చీజ్ పిజ్జా, తర్వాత ఆనియన్ వెజిటేబుల్ పిజ్జా, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే బుక్ చేసుకున్నారు. సో ఇక్కడైతే నేను కూడా ఒక పీస్ తీసుకొని ఇంకా తింటూ ఉన్నానన్నమాట. అయితే ఇంక ఇలా మా పిజ్జా ఎంజాయ్మెంట్ అయితే ఇలా జరుగుతూ ఉందన్నమాట. సో మంచిగా పిల్లలతో పాటు నేను కూడా పిజ్జా అయితే హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసామన్నమాట. సో పిజ్జాస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మేమేమి ఎప్పుడు డైలీ అయితే కాదండి, సమ్ టైమ్స్ అలా తింటామన్నమాట. సో అవి కూడా మనం టేస్ట్ చేయాలి కదా. సో అట్లా అనమాట. ఎప్పుడు హోమ్ ఫుడ్డే కాకుండా కొంచెం బయట ఫుడ్ కూడా మన బాడీకి అలవాటు చేయాలనే ఉద్దేశంతోనే ఇలా అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడైతే మురుకులకి బియ్యం అయితే ఆరబెట్టేసామన్నమాట. సో అవైతే డ్రై అయిపోయాయి. ఇంక ఇక్కడైతే శనగగింజలు వేయించుకొని వాటి మీద పొట్టు ఉంటుంది కదా, సో అవైతే ఇక్కడ నేను రిమూవ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఫైనల్గా ఇవి ఇంకా మిషన్కి అయితే పంపించాలి. సో పౌడర్ చేసుకురావాలి కాబట్టి, సో అందుకోసమే ఇక్కడైతే కొంచెం ప్రిపరేషన్స్ అవి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇంక ఇక్కడైతే మిషన్కి పంపించేసామన్నమాట. అలాగే ఇక్కడ మేము బయట వచ్చేసి అలా హాయిగా కూర్చొని ఉన్నాం అనమాట. సో ఇది చీకట్లో అంటే ఈవినింగ్ 7 పైన 8 అయిపోయిందనమాట. సో అలా బయట అయితే కాసేపు కూర్చొని ఉన్నాము. సో చాలా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట. మేమేంటి మా ఇంట్లో వచ్చేసి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము. కాకపోతే ఇక్కడైతే కొంచెం అట్లా కూర్చోవడానికి ఇదిలాగా ఉంటుంది కదా, అదేమంటారు, ఏదో కుర్చీ అనుకోండి, ఏమని అనుకోవచ్చు, బెంచ్ టైప్ అనమాట. సో అలా కూర్చొని కాసేపు మాట్లాడేసి మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇక్కడ చూసారు కదండి, పిండి అయితే ఆడించుకొని వచ్చేసారు. మురుకుల పిండి అయితే ఇక్కడైతే కలుపుతూ ఉన్నారు. సో 2 బౌల్స్లో కలుపుతూ ఉన్నారనమాట. ఒకటైతే బుల్లి కలుపుతుంది, ఇంకోటి వచ్చేసి హరిత అయితే కలుపుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఆ పిండిలో వచ్చేసి కారము, ఉప్పు, ఇంకా మనకు కావాల్సినవి ఏమైనా వేసుకోవచ్చు. వాము వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. వీళ్ళు ఏం వేసుకోలేదు, ఎందుకు వాళ్ళకు నచ్చదని చెప్పి ఇంకా ఓన్లీ కారం మాత్రం వేశారనమాట. కారము ఉప్పు వేసి ఇలా మిక్స్ చేసుకున్నారు. మరీ గట్టిగా కాదు, అలా అని మరీ లూజ్గా కాకుండా ఇలా మనము ప్రెస్ చేసి ఈజీగా వచ్చేలాగా అయితే ఇలా పిండి అయితే కలుపుకున్నారనమాట. సో ఇవి వచ్చేసి శనగగింజల మురుకులు అంటారు కదా, అదనమాట. మామూలుగా పచ్చిశనగ పప్పులు, ఇట్లా పప్పులు మురుకులు అయితే చేసుకుంటాం కదా. ఇది వచ్చేసి ఓన్లీ శనగగింజలు అలాగే బియ్యం అనమాట. ఈ 2 కూడా మంచిగా మెషిన్కి వేయించుకొని ఇలా అయితే మనము చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా అయితే ఇంక ఇక్కడ హరిత చేస్తూ ఉంది. నైట్ అనమాట ఇది వచ్చేసి. చూసారా, ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది కదా మనకి మురుకులు అనేది ఒత్తుకోవడానికి. కొన్ని ప్రెస్ చేసే ఉంటాయి, అవైతే అస్సలు మై గాడ్ షోల్డర్తో సహా పెయిన్ వస్తుందన్నమాట. ఇదైతే చాలా ఈజీ అనిపించింది నాకు. ఇదైతే మా ఇంట్లో లేదు, చూడాలి మరి. ఇంకొకటి ఉంది తిప్పేది, అది అస్సలు స్ట్రక్ అయిపోతుంది అనమాట. తర్వాత ఒత్తేది ఉంది, అది కూడా కొంచెం కష్టమనే అనిపిస్తుంది ఎందుకు మరి. సో ఇలాంటిది ఈసారి ట్రై చేయాలి. ఫైనల్గా మురుకులు అయితే కాల్ చేసావన్నమాట. సో నేను స్టార్టింగ్లో కొంతసేపు ఉన్నాను, తర్వాత వచ్చేసాను అనమాట. ఇంకా హరిత పిల్లలు ఇంకా అందరూ కలిసి వాటిని అయితే ఫినిష్ చేశారనమాట. నైట్ వచ్చేసి 12 to 1 o'clock అయితే అయ్యిందంట. సో ఫైనల్గా ఇక్కడ మా పంపకాలు అయితే జరుగుతూ ఉన్నాయి, మురుకులు పంపకాలు చూస్తున్నారు కదండి. ఇంక ఇక్కడ మార్నింగ్ ఇది నెక్స్ట్ డే. ఇంకా మేము ఊరికైతే బయలుదేరాలనేసి ఇక్కడైతే అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాము. ఇవే అండి మేము కాల్చుకున్న మురుకులు అయితే చాలా టేస్టీగా బాగున్నాయి. కాకపోతే కొంచెం గట్టిగా అని అనిపించాయి, మరి ఎక్కడ మిస్టేక్ అయిందో తెలియదు.
సో ఇట్స్ ఓకే. గట్టిగా అయినా పిల్లోళ్ళు కానీ ఇంకా వేస్ట్ అయితే ఏం చేయలేం, పడేయలేం కదా! సో తినేసామనమాట. చూసారా? ఫైనల్‌గా ఇన్నైతే వచ్చాయి. ఇంకా కొన్ని కావాల్సినవి నేనైతే కొన్ని తీసుకున్నాను. అలాగే మమ్మీ వాళ్ళకి కూడా కొంచెం అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇలా కవర్‌లో అయితే ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము. సో చీమలు రాకుండా నీట్‌గా సర్ది బ్యాగ్‌లో అయితే పెట్టేసుకొని ఇంకా బయలుదేరేసామన్నమాట. ఆటోలో బయలుదేరాము. ఇంకా బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళాలి. ఇక్కడ వెళ్తూ ఉన్నాం బస్ స్టాండ్‌కి. సో అందరూ అనమాట అక్క వాళ్ళు కూడా మాతో పాటు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరారు మాతో పాటుని. ఇంక ఇక్కడ దారిలో వచ్చేసి యాక్చువల్లీ మేము మార్కెట్‌కి వెళ్ళాలనుకున్నాము. కాకపోతే మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా టైం వేస్ట్ ఎందుకులే అనేసి చిత్తూరులో తీసుకుందాంలే ఏమైనా ఐటమ్స్ అని వచ్చేసామన్నమాట. ఇంకా కనీసం ఫ్రూట్స్ అనేది తీసుకుందామని ఇక్కడ దానిమ్మకాయలు అయితే తీసుకున్నాము. ఇవి వచ్చేసి 2 కేజీస్ 200 ఏమో అని చెప్పారు. సరే ఇంక తీసుకున్నాము. బాగానే ఉన్నాయి. అక్కడ ఆపిల్స్ అయితే ఏం లేవు. ఓన్లీ దానిమ్మకాయలే ఉన్నాయి. సరే అవి తీసుకొని ఇంకా బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసామన్నమాట. చూసారా? ఇక్కడ బస్ స్టాండ్‌కి అయితే వచ్చాము. తిరుపతిలో ఇది. సో చూసారా? అందరూ ఇలా ఎగురుకుంటూ వస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత ఇట్లా బస్సులకైతే తిరుగుతూ ఉన్నాం ఈ మధ్య. ఇంతకుముందు అయితే కారులో వెళ్ళి కారులో వచ్చేసేవాళ్ళము. అయితే ఇప్పుడు కార్ కొంచెం ట్రబుల్‌లో ఉంది కాబట్టి సో కార్ అయితే ఏం తీసుకురాలేదు. ఇక్కడైతే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మేమొచ్చేసి కాణిపాకం బస్ అయితే ఎక్కాలి. సో ఫైనల్‌గా కాణిపాకం బస్సు వచ్చిందనమాట. సో మేమైతే ఇంకా బస్ అయితే ఎక్కేసాము. సో ఎక్కువ జనాలు ఉంటారేమో అని అనుకున్నాం కానీ బస్ అంతా ఖాళీ అనమాట. ఓన్లీ మేమే ఉన్నాము. మాతో పాటు ఒక 3, 4 మెంబర్స్ అయితే ఉంటారు. వేరే వాళ్ళు అంతే అండి. ఇంకా బస్ అంతా ఫ్రీ ఖాళీగా ఉందన్నమాట. సో దారిలో కూడా ఎవరు ఎక్కలేదు. ఏంటో మరి అర్థం కాల. సో మేమైతే ఫుల్గా ఉంటారేమో అని అనుకున్నాము. కాకపోతే బస్ అంతా ఖాళీ అనమాట. సో చూస్తున్నారా కాసేపు అలా కూర్చొని ఉన్నాము. ఇంకా మేము కూర్చున్న సైడ్ అయితే ఎండ వచ్చేసిందనమాట. సో అలా ఇంకా ఇక్కడ చూడండి మా బుల్లి హాయ్ చెప్తూ ఉంది. సో వీళ్ళిద్దరు ఒక సీట్లో కూర్చొని ఉన్నారు. మేము చూడండి ఎండకి ఇలా చున్నీ కప్పేసుకొని ఇలా పడుకునేసామన్నమాట కాసేపు. సో ఇలా మా జర్నీ కష్టాలని చెప్పచ్చు. సో ఇంకా చరణ్ వచ్చి బుల్లి దగ్గర కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా మధ్యపట్లపల్లిలో దిగేసి నెక్స్ట్ అక్కడ నుంచి ఐరల్ బస్ అయితే ఎక్కామండి. ఐరల్ బస్ ఎక్కి ఇక్కడ చింతగోలుపల్లికి అయితే వచ్చేసాము. మా బస్సు మిస్ అయిపోయింది. సో అందుకని ఇక్కడ చింతగోలుపల్లిలో వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది నాకు కాకపోతే చింతగోలుపల్లిలో మేము చదువుకున్నప్పుడు అంతే అక్కడ ఎక్కువగా బస్సు కోసం వెయిట్ చేసేవాళ్ళు. అది గుర్తొచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా డాడీకి ఫోన్ చేసాము కార్ తీసుకురామని. కార్ ఏమో స్టార్ట్ అవ్వలేదని చెప్పారు. సో డాడీ దగ్గర కూడా కార్ ఒకటి ఉందండి. అందుకు ఇంకా నడుచుకుంటూ వెళ్దాం అనేసి నడుచుకుంటూ వస్తూ ఉన్నాము. డాడీ ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఇంకా బండ్లు అయితే తీసుకొచ్చారండి బైక్లు. సో డాడీ ఒక బైక్, డాడీది వచ్చేసి టీవీఎస్ 50 అనమాట. అందులో బుల్లి చేతన అయితే వెళ్ళిపోయారు. మేము వచ్చేసి నేను అక్క నడుచుకుంటూ వచ్చాము. మిగతా పిల్లలు ఇంకా వేరే తెలిసిన వాళ్ళ అన్న వచ్చారు కదా, వాళ్ళ వాళ్ళు అయితే వచ్చేసారు. తర్వాత మా కోసం కూడా అన్న వచ్చారు. సో మేము మళ్ళీ బైక్లో వచ్చేసామన్న. ఫైనల్లీ మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే చేరుకునేసాము. చూస్తున్నారు కదండి. సో రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నాం అనమాట. నేనైతే ఇక్కడ బ్లౌజ్కి కొంచెము వర్క్ ఉంటే అది వేసుకుంటూ ఉన్నాను. సో అదండి ఇవాల్టి వీడియో. సో మా వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. హ్యావ్ ఎ గ్రేట్ డే.